సంక్రాంతి పండగకి ప్రైవేట్ బస్ ఆపరేటర్ల ఫెస్టివల్ దందా షురూ అయిపోయింది. అడ్డదిడ్డంగా ఛార్జీలు పెంచేశారు. చెప్పినంత ఇచ్చుకోకపోతే అసలు టికెట్ దొరకడమే కష్టం అంటూ ప్రయాణికులకు దిక్కు తోచటం లేదు. 10 రోజుల ముందు ఒక రకమైన ఛార్జీలు ఉంటే ఇప్పుడు మాత్రం ఛార్జీలు భారీగా పెంచేశారు. ఒక కుటుంబం ఈ సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్లాలంటే కనీసం 15,000 ఉండాల్సిందే. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ నిలువు దోపిడీ చేస్తున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రద్దీని బట్టి ఎక్కడికక్కడ ఛార్జీలు పెంచేసి అందిన కాడికి గుంజుకుంటున్నాయి. 10 రోజుల ముందు ఛార్జీలు ఒక రకంగా ఉంటే ప్రస్తుతం ఇంకోలా ఉన్నాయి. సాధారణ ఛార్జీ కంటే 500 నుండి 1000 రూపాయల వరకు పెంచేశారు. అదేమంటే పండగ సీజన్ డిమాండ్ అంటున్నారు. విజయవాడకి ఎంత? హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్లాలంటే ఏసీ బస్సుకు 3,200 నుంచి 5,000, నాన్ ఏసీకి 2,900 రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వైజాగ్ ఏసీలో వెళ్లాలంటే 3,000 నుంచి 5,000 రూపాయలు, నాన్ ఏసీకి అయితే 2,800 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక విజయవాడకు ఏసీ అయితే 1,500 నుంచి 2,000 రూపాయలు, నాన్ ఏసీ అయితే 1,000 నుంచి 1,200 రూపాయల వరకు గుంజుతున్నారు. ఎంత రేట్ ఏంటన్నా? అంటే మామూలు ఫెస్టివల్ తర్వాత ఎంత? ప్రైవేటు ఆపరేటర్లు బస్సు టికెట్ల రేట్లను భారీగా పెంచేసి వసూలు చేసేది జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు మాత్రమే. పండగ రద్దీని ఈ రకంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఇదే మాదిరి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు ప్రైవేటు ఆపరేటర్లు. సంక్రాంతి, దసరా పండుగ సమయాల్లో ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్లు దొరకడం గగనమైపోతోంది. పండగ సీజన్లో హైదరాబాద్ నుండి తెలంగాణ, ఏపీలోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటుంది. సంక్రాంతి పండగకైతే మాత్రం హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సు ఛార్జీలు సగటు ప్రయాణికుడికి వీపు విమానం మోతెక్కిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు ఈ సంక్రాంతి బాదుడు దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అంతేకాకుండా మామూలు రోజుల్లోనే ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించరు. ప్రయాణికుల భద్రతకు ఏ విధమైన పటిష్ట ఏర్పాట్లు ఉండవు. నిబంధనలు ఏమాత్రమో పట్టించుకోకుండా సర్వీసులు ఆపరేట్ చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.